హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు రిలేషన్షిప్ కోచ్ వైబ్రెంట్ విజయ్ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య విడాకులు అనేది ఎక్కువగా జరుగుతుంది. అది షార్ట్ టర్మ్ కావచ్చు, పెళ్ళైన 6 నెలలు 3 నెలలు కావచ్చు. ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు కూడా విడాకులు తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య విడాకులు అనేది వస్తున్నాయి? విడాకులు అనేటప్పటికీ అది ఒక రోజులో జరిగే విషయం కాదురా. అందులో మనస్పర్ధలు ఉంటుంది. భార్యాభర్తలు అన్నాక ఎన్నో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎవ్రీడే ప్రాజెక్ట్ కింద ఎలా మనం ఆఫీస్కి వెళ్ళి మనం పని చేసుకోవాలి, టు డూ లిస్ట్ ఉంటుంది, ఇది కంప్లీట్ చేయాలి అనుకుంటాం కదా. అదేవిధంగా నా భార్యతో నా భర్తతో ఈరోజు నేను ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలి, ఎలాంటి లిటిల్ సర్ప్రైజెస్ ఇవ్వాలి, ఇలా పార్ట్నర్ గురించి ఆలోచించు, ఫోకస్ పెట్టు. నీ ఇమోషనల్, ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ నీడ్స్ ఎలా గ్రో అవుతుంది అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఈ 3 నీడ్స్ కంప్లీట్ చేసుకున్నావు అంటే ఈ విడాకులు అనే దాని మీద మీకు అసలు ధ్యాసే ఉండదు. ఇప్పుడు ఈ చిన్నపిల్లల గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో అసలు పిల్లలు మాట వినట్లేదు. పేరెంట్స్ సరిగ్గా కన్వే చేయకపోవడం వలన, లేకపోతే పిల్లల మైండ్ సెట్టే వినొద్దు అనే మైండ్ సెట్లో ఉంటారా? వినొద్దు అనడానికి ముందు మీరు అసలు ఎలా ఉన్నారు అనే దాని మీదే దృక్పథం ఉండాలి. అంటే పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పేది నేర్చుకోరు. మీరైనా చిన్నప్పుడు ఆలోచించండి, మమ్మీ చెప్పేదానికన్నా మమ్మీ చేసే ప్రవర్తన మీద, డాడీ చేసే ప్రవర్తన మీదే మెమొరీస్ ఉంటాయి. మమ్మీ ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, దాన్ని చూసి నేర్చుకుని ఉంటారు. సో ఎప్పుడైనా పిల్లలతో వ్యవహరించాలి అనుకునేటప్పుడు నేనేం చేస్తున్నాను, దానివల్ల ఆ ప్రభావం వల్ల నా బాబో పాపో ఇలా అయ్యింది అనుకోవాలి. నాలో మార్పుని తీసుకురావడం మొదలెట్టాలి. వాళ్ళని చీటికి మాటికి ఇది చెయ్యి అది చెయ్యి అనకుండా నేను ఇది చేసుకుంటున్నాను అనే దాని మీదే హ్యాపీనెస్గా ఉంటే వాళ్ళు నిన్ను చూసి అమ్మ హ్యాపీగా ఉంది, అమ్మ మొబైల్ చూసుకోవట్లేదు, మమ్మీ చాలా క్రియేటివ్ అయిపోయారు అనే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు అయినా అలాంటి పరిస్థితిని మీరు తెచ్చి ఆ తర్వాత వరిలోకి వెళ్ళండి. లేదు ఇంకా అవ్వట్లేదు అంటే అప్పుడు దానికి పరిష్కారం అనేది చెప్పగలుగుతాము. కానీ ముందు మీలో మార్పుని తీసుకురండి, అప్పుడు పిల్లల్లో కూడా మార్పుని చూసుకోవచ్చు. మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య విడాకులు అనేది ఎక్కువగా జరుగుతుంది. అది షార్ట్ టర్మ్ కావచ్చు, పెళ్ళైన 6 నెలలు 3 నెలలు కావచ్చు. ఇంకా అర్థం చేసుకున్న వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నోళ్ళు కూడా విడాకులు తీసుకోవడం జరుగుతుంది. సో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య విడాకులు అనేది వస్తున్నాయి? విడాకులు అనేటప్పటికీ అది ఒక రోజులో జరిగే విషయం కాదురా. అందులో మనస్పర్ధలు ఉంటుంది. భార్యాభర్తలు అన్నాక ఎన్నో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఎవ్రీడే ప్రాజెక్ట్ కింద ఎలా మనం ఆఫీస్కి వెళ్ళి మనం పని చేసుకోవాలి, టు డూ లిస్ట్ ఉంటుంది, ఇది కంప్లీట్ చేయాలి అనుకుంటాం కదా. అదేవిధంగా నా భార్యతో నా భర్తతో ఈరోజు నేను ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ పెట్టుకోవాలి, ఎలాంటి లిటిల్ సర్ప్రైజెస్ ఇవ్వాలి, ఇలా పార్ట్నర్ గురించి ఆలోచించు, ఫోకస్ పెట్టు. నీ ఇమోషనల్, ఫిజికల్ అండ్ ఫినాన్షియల్ నీడ్స్ ఎలా గ్రో అవుతుంది అనే దాని మీదే ఎక్కువ ఫోకస్ ఉండాలి. ఈ 3 నీడ్స్ కంప్లీట్ చేసుకున్నావు అంటే ఈ విడాకులు అనే దాని మీద మీకు అసలు ధ్యాసే ఉండదు. ఇప్పుడు ఈ చిన్నపిల్లల గురించి చూసుకుంటే ఈ మధ్యకాలంలో అసలు పిల్లలు మాట వినట్లేదు. పేరెంట్స్ సరిగ్గా కన్వే చేయకపోవడం వలన, లేకపోతే పిల్లల మైండ్ సెట్టే వినొద్దు అనే మైండ్ సెట్లో ఉంటారా? వినొద్దు అనడానికి ముందు మీరు అసలు ఎలా ఉన్నారు అనే దాని మీదే దృక్పథం ఉండాలి. అంటే పేరెంట్స్ని చూసి నేర్చుకుంటారు, వాళ్ళు చెప్పేది నేర్చుకోరు. మీరైనా చిన్నప్పుడు ఆలోచించండి, మమ్మీ చెప్పేదానికన్నా మమ్మీ చేసే ప్రవర్తన మీద, డాడీ చేసే ప్రవర్తన మీదే మెమొరీస్ ఉంటాయి. మమ్మీ ఎలా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, దాన్ని చూసి నేర్చుకుని ఉంటారు. సో ఎప్పుడైనా పిల్లలతో వ్యవహరించాలి అనుకునేటప్పుడు నేనేం చేస్తున్నాను, దానివల్ల ఆ ప్రభావం వల్ల నా బాబో పాపో ఇలా అయ్యింది అనుకోవాలి. నాలో మార్పుని తీసుకురావడం మొదలెట్టాలి. వాళ్ళని చీటికి మాటికి ఇది చెయ్యి అది చెయ్యి అనకుండా నేను ఇది చేసుకుంటున్నాను అనే దాని మీదే హ్యాపీనెస్గా ఉంటే వాళ్ళు నిన్ను చూసి అమ్మ హ్యాపీగా ఉంది, అమ్మ మొబైల్ చూసుకోవట్లేదు, మమ్మీ చాలా క్రియేటివ్ అయిపోయారు అనే దాని మీద ధ్యాస పెట్టినప్పుడు అయినా అలాంటి పరిస్థితిని మీరు తెచ్చి ఆ తర్వాత వరిలోకి వెళ్ళండి. లేదు ఇంకా అవ్వట్లేదు అంటే అప్పుడు దానికి పరిష్కారం అనేది చెప్పగలుగుతాము. కానీ ముందు మీలో మార్పుని తీసుకురండి, అప్పుడు పిల్లల్లో కూడా మార్పుని చూసుకోవచ్చు.